అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో పసుపులో ఉన్నటువంటి అద్భుత ఔషధ గుణాలు అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పసుపు వేలాది సంవత్సరాల నుంచి భారతీయ నాగరికతతో సనాతన కాలం నుంచి కూడా ముడిపడినటువంటి పసుపుతో ముడినటువంటి జీవన విధానం భారతీయుల జీవన విధానం. పసుపును మంగళకర ద్రవ్యంగా భావించడం వలనే పూజాది కార్యక్రమాల్లో పసుపును వాడడం, అదేవిధంగా నోములు, వ్రతాలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఇలాంటి కార్యక్రమాల్లో పసుపును వాడడం, ఇలాంటి సందర్భాల్లో కూడా పసుపును మనం వాడుతూ ఉంటాం అన్నమాట. అంతేకాకుండా మంగళప్రదమైనటువంటి ద్రవ్యమైనటువంటి ఈ పసుపును సౌందర్యమైనటువంటి పరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒక సౌందర్య సాధనంగా పసుపును వాడేటువంటి సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది. అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు ఆ పసుపును మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆ అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. కాబట్టి పసుపు కేవలము మంగళప్రదమైనటువంటి ద్రవ్యమే కాకుండా సౌందర్య సాధనంగాను, అదేవిధంగా అనేక రకాలైనటువంటి వ్యాధులను తగ్గించేటువంటి ఔషధంగాను ఉపయోగపడుతుందంటే అతిశయోక్తి కాదు. వీటినన్నింటినీ దృష్టి ఉంచుకొని మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే ఈ పసుపుకు వివిధ రకాలైనటువంటి పేర్లను చెప్పడం జరిగింది. అంటే క్రిమిజ్ఞ అనేటువంటి పేరు పసుపు ఇవ్వడం జరిగింది. అంటే అనేక రకాలైనటువంటి క్రిములను హరింపజేసేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి పదార్థాలు ఇందులో ఇమిడి ఉండడం చేత క్రిమిజ్ఞ అనేటువంటి పేరు దీనికి పెట్టడం జరిగింది సంస్కృతంలో. అట్లే యోషత్ ప్రియ అనేటువంటి మరొక పేరు కూడా ఉంది. అంటే స్త్రీలకి ఇష్టమైనటువంటిది కాబట్టి యోషత్ ప్రియ అనేటువంటి పేరు ఈ యొక్క పసుపుకి ఉందన్నమాట. అట్లే కాంచని అనేటువంటి మరొక పేరు కూడా ఉంది. అంటే కాంచని అంటే బంగారు వర్ణంతో ఈ పసుపు ఉండడం చేత కాంచని అనేటువంటి పేరు ఉందన్నమాట. ఈ పసుపుని హల్దీ అనేటువంటి పేరుతో మామూలుగా హిందీలో పిలుస్తుంటారు, టర్మరిక్ అనేటువంటి పేరుతో ఇంగ్లీష్లో పిలుస్తుంటారు అనమాట. సర్వసాధారణంగా సంస్కృతంలో అయితే వైద్యపరంగా ముఖ్యంగా హరిద్ర అనేటువంటి పేరుతో, రజని అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారనమాట. మరి ఈ యొక్క పసుపుని వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకి మనం ఎలా వాడుకోవాలంటే ముఖ్యంగా అలర్జీకి సంబంధించినటువంటి సమస్యల గురించి మనం ఆలోచించినట్లయితే ముక్కు దిబ్బడగా ఉండడము, ముక్కును దురదగా పెట్టడము, ముక్కుల నుంచి రసీలాగా కారుతుండడము, తర్వాత ముక్కు నుంచి గాలి సరిగ్గా ఆడకపోవడము, అట్లే ఈ యొక్క ప్రభావం చేత కళ్ళు దురదగా ఉండడము, కళ్ళు ఎర్రగా ఉండడము, కళ్ళు నుంచి నీళ్లు కారుతూ ఉండడము, తుమ్ములు వస్తూ ఉండడము, ముఖ్యంగా రాత్రిపూట గాలి ఆడకుండా శ్వాసతో ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం వదలడం చాలా ఇబ్బంది ఉండడము, ఇలాంటి అనేక లక్షణాలు కలుగుతుంటాయి అన్నమాట. కొంతమందిలో తాత్కాలికంగా కలిగితే కొంతమందికిలో మాత్రం దీర్ఘకాలం పాటు కూడా వేధించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కొంతమందిలో సీజన్లో విపరీతంగా వేధించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క అలర్జీ ఒక పట్టాన వదలదనమాట. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య మరీ జటిలంగా ఉంటుంది. మరి వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఈ యొక్క సమస్య తగ్గి మరలా భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు, అంటే ఈ అలర్జీ మరలా పునరావృతంగా కాకుండా ఉండేందుకు ఈ పసుపు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి పసుపుని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలంటే స్వచ్ఛమైనటువంటి పసుపు, అంటే పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి పొడి ఒక 5 గ్రాములు, జాజి పసుపు పొడి ఒక 5 గ్రాములు, జాపత్రి పొడి ఒక 5 గ్రాములు, లవంగాల పొడి 5 గ్రాములు, ఈ 4 పదార్థాలతో పాటు ఈ 3 పదార్థాలతో పాటు దాల్చిన చెక్క పొడి 5 గ్రాములు, పసుపు పొడి, జాపత్రి పొడి, లవంగాల పొడి, తర్వాత దాల్చిన చెక్క పొడి, ఈ 4 పదార్థాలు ఒక్కొక్కటి 5 గ్రాములు తీసుకోవాలన్నమాట. ఈ 4 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగెడుపున ఒక్కసారి, అదేవిధంగా సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో మరొక్కసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. ఎలాగంటే చాలా తక్కువ ప్రమాణమే వాడుకోవాలన్నమాట. అంటే దాదాపు 5-6 చిటికెల పొడి, చిటిక అంటే తెలుసు కదా, పించ్ అనమాట. అంటే ఈ 2 వేళ్లతో పట్టుకుంటే ఈ 2 వేళ్ల మధ్యలోకి ఎంత పౌడర్ వస్తుందో అంతగా అనమాట. కాబట్టి మ్యాక్సిమం 5 చిటికెలు లేదా మ్యాక్సిమం 7 చిటికెల వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. అంతకంటే ఎక్కువ ఈ యొక్క ఔషధాన్ని వాడవలసినటువంటి అవసరం ఉండదు. ఈ పద్ధతిలో యొక్క ఔషధాన్ని తీసుకొని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసి రంగరించేసేసి చప్పరించేసేయాలి. ఇంతే. ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి. చిన్నపిల్లలైతే ఒక్క
పించ్ వరకు, అంటే ఒక పించ్ నుంచి వాడుకోవచ్చు అనమాట. వయసు మరీ తక్కువగా ఉన్నటువంటి చిన్నపిల్లలకైతే ఒక పించ్ ప్రమాణం అయితే సరిపోతుంది. వయసు పెరిగే కొద్దీ క్రమక్రమంగా మరి 2 చిటికెలు, 3 చిటికెలు, 4 చిటికెలు ఈ విధంగా పెంచుకుంటూ వాడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాడుకోవడం వల్ల ఈ ముక్కుకు సంబంధించినటువంటి అలర్జీ, నాసల్ అలర్జీ అని చెప్పబడేటువంటి అలర్జీకి చాలా చక్కటి పరిష్కారం, దీర్ఘకాలికంగా శాశ్వతమైనటువంటి పరిష్కారం కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మధుమేహం, షుగర్, డయాబెటీస్, మరి ఈ చక్కెర వ్యాధి, ఈ యొక్క చక్కెర వ్యాధి లేదా మధుమేహ వ్యాధి వచ్చినప్పుడు ఆ సమస్య కొంతమందిలో తగ్గకపోవడం జరుగుతూ ఉంటుంది, అంటే నియంత్రణలో రాకపోవడం జరుగుతుంది. కొంతమందిలో నియంత్రణలో వచ్చినప్పటికీ వివిధ రకాలైన ఉపద్రవాలు కలగడం జరుగుతూ ఉంటుంది. అంటే తల నుంచి కాళ్ళ వరకు వివిధ రకాలైనటువంటి ఉపద్రవాలు, అంటే తలకు సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు, గుండెకు సంబంధించినటువంటి సమస్యలు, ప్రేగులకు సంబంధించినటువంటి సమస్యలు, నరాలకు సంబంధించినటువంటి సమస్యలు, చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు, ఇలా కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలు, ఇలా వివిధ రకాలైనటువంటి సమస్యలు కూడా ఈ మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో విపరీతంగా కలుగుతుంటాయి అన్నమాట. మరి ఈ యొక్క సమస్య రాకుండా ఉండేందుకు, అదేవిధంగా మధుమేహం నియంత్రణ ఉండేందుకు కూడా ఈ పసుపు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఎలా వాడుకోవాలంటే, పసుపు కొమ్మలను దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోండి. అట్లే ఉసిరిక చూర్ణం, ఆమ్ల చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోండి. ఈ 2 పదార్థాలు బాగా కలపడం వల్ల 200 గ్రాముల ఔషధం తయారవుతుంది అనమాట. ఈ ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి, ఆహారం తర్వాత అంటే ఒక 10 నిమిషాల తర్వాత ఒక 50 ml నీళ్ళలో ఒక అర టీ స్పూన్ వరకు మ్యాక్సిమం, అంటే 2 నుంచి 3 గ్రాముల వరకు తీసుకోవాలి. మ్యాక్సిమం అంతకంటే అవసరం ఉండదన్నమాట. కాబట్టి 2 నుంచి 3 గ్రాముల వరకు ఆ యొక్క చూర్ణాన్ని నీటిలో కానీ లేదా కాస్త మజ్జిగలో కానీ కలిపి తీసుకుంటున్నారనమాట. ఈ విధంగా తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉండడమే కాకుండా మధుమేహం వల్ల వచ్చేటువంటి ఉపద్రవాలు కూడా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. అలాంటి ఉపద్రవాలు రాకుండా కూడా ఈ యొక్క పసుపులో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు, అదేవిధంగా ఉసిరికలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీర్ఘకాలం పాటు కూడా వాడదగ్గ దివ్యమైనటువంటి, క్షేమదాయకమైనటువంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేనటువంటి, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఔషధం ఈ యొక్క పసుపు ఉసిరికతో కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం. అట్లే చర్మ వ్యాధులు తరుణ వ్యాధులు ఉంటాయి, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఉంటాయి. ముఖ్యంగా తరుణ వ్యాధులు అంటే గజ్జి, తర్వాత ఈ దురదలు, ఇలాంటివి కొన్ని తరుణ వ్యాధులు ఉంటాయి. అదేవిధంగా సోరియాసిస్, ఎగ్జిమా లాంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. లైకెన్ ప్లానస్ ఇలాంటివన్నీ కూడా దీర్ఘ వ్యాధులు. మరి ఈ యొక్క తరుణ వ్యాధులు కానీ, దీర్ఘ వ్యాధులు కానీ, చర్మ వ్యాధులు ఉన్నప్పుడు ఈ యొక్క పసుపును ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే, ఒక 2 లీటర్ల నీళ్లు తీసుకొని 2 లీటర్ల నీళ్ళల్లో ఒక గుప్పెడు వేపాకులు వేసేసి, అంటే స్వచ్ఛమైనటువంటి నీళ్లు తీసుకొని 2 లీటర్ల నీళ్లు ఒక గుప్పెడు వేపాకును అందులో వేసేసి బాగా మరిగించేసేసి, మరిగిన తర్వాత ఒక 50 ml నీళ్లు వడగట్టేసి పక్కన పెట్టుకొని, తర్వాత మిగతా నీళ్ళంతా వడగట్టేసేసి మనం స్నానం చేసేటువంటి ఒక బకెట్ నీళ్ళలో కలిపేసి స్నానం చేస్తుండాలి. అంతే. అంటే ఒక 2 లీటర్ల నీళ్లు తీసుకోవాలి, ఒక గుప్పెడు వేపాకులు, అదేవిధంగా మనం అనుకున్నాం కదా పసుపు కూడా కలుపుకోవాలండి. వేపాకు గురించి చెప్పాను కదా, పసుపు కూడా ఒక టీ స్పూన్ పసుపు కూడా కలిపేసేసి బాగా మరిగించేసేసి, మరిగిన తర్వాత 50 ml నీళ్లు పక్కకు తీసేసి చల్లారిన తర్వాత అది కడుపులోకి సేవించాలి. మిగతా నీళ్ళంతా ఉడగట్టేసేసి ఒక బకెట్ మనం స్నానం చేసేటువంటి నీళ్ళలో ఆ యొక్క ఔషధాన్ని కలిపేసి స్నానం చేస్తుండాలి. చూడండి ఎటువంటి సులువైనటువంటి ఔషధం. రకరకాలుగా యాంటీ హిస్టమిన్స్ వాడుతుంటారు, తప్పని పరిస్థితుల్లో మరి స్టిరాయిడ్స్ వాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, రకరకాల పూత మందులు వాడుతుంటారు. వీటి వల్ల మరి అంతంత ఖరీదు పెట్టినప్పటికీ తాత్కాలికమైనటువంటి ఉపశమనం కలుగుతుంటుంది. కానీ చాలామందిలో 100కి 90% మందిలో మరి దీర్ఘకాలికమైనటువంటి ఉపశమనం కలిగేటువంటి, దీర్ఘకాలికంగా నిర్మూలన జరిగేటువంటి పరిస్థితి కూడా ఏర్పడదు. కాబట్టి ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధం వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితం సిద్ధిస్తుంది. చూసారు కదా ఎన్ని రకాలైనటువంటి ఔషధ గుణాలు ఈ యొక్క పసుపులో ఉన్నాయో మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.